Okay, so first agenda for this today is 9 to 10, whatever it is there, how to write your exam and all, I'll let you know. And 10 to 11, I'm giving 1 hour time, because here and there will be there for the first time. That is the reason I'm giving 1 hour. Okay, for your exam, it is having, we will have only 30 minutes. We need to attend 50 marks. You already know pass percentage and all. Okay, so how to take say exam, how to write the exam, so I'll let you know within first hour. Next, I'll move to your exam. So I'll send, I already sent you paper. Okay, so with that paper you have to prepare your exam, I mean folder creation and all. You have to do your folder creation, and you need to send all those files to me, to my email. So I will validate all the papers today. By tomorrow I'll display the results. Okay, I'll write down whatever, what you need to improve, and in which ways you need to improve, ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేది నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు పాయింట్ వైజ్ అంతా రాసి పంపించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ మాక్ టెస్ట్ కానీ ఇవి ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే క్లాసెస్ వింటున్నారో, క్లాసెస్ కి జాయిన్ అయ్యారో, వాళ్ళకి ఇవాళ నుంచి నెక్స్ట్ సండే వరకు టిల్ యువర్ ఎగ్జామ్ డైలీ ఒక పేపర్ ఉంటుందండి. డైలీ ఒక పేపర్ కంపల్సరీగా ఉంటుంది. ఆ డైలీ పేపర్ ఎలా ఉంటుందంటే, ఇంత సెషన్ ఉండదు, ఓన్లీ గన్ షాట్ 35 minutes you will have exam. You need to attempt those exam within that 35 minutes. If anyone is not using computer, ఓకే, మీరు కంప్యూటర్ కనుక వాడట్లేదైతే, సో మీ దగ్గర లేదు, ఆఫీస్కి వెళ్ళినాక చేసుకుంటే, దట్స్ యువర్ విష్, నో ప్రాబ్లం. సో బట్ ద థింగ్ ఇస్, యూ కెన్ అటెండ్ ది సెషన్ అండ్ యూ కెన్ టేక్ డౌట్ క్లారిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్. Whoever is attending mock test today, so that is for today. So just you need to send those files to me. I'll validate and I'll send you the results. Okay, so coming to last session, until 11 to 12, 10 to 11 will be exam as of now. Today 11 to 12, I'll clear your doubts whatever you have, and I'll explain the paper once again and I'll clear your doubts. Okay, we'll go to the notification first. In this notification, everyone knows, so you already applied all these things. The syllabus will come. So here he mentioned, okay, syllabus like this: 30 marks, 30 minutes, 50 marks, 15, 17.5, and 20 marks is the thing. So when it comes to your syllabus, first of all, your MS Word will be there. Second, MS Excel will be there. Third, PowerPoint will be there. Fourth, MS Access. Fifth, Internet Concepts. ఓకే గైస్, టైం వేస్ట్ అవుతుంది అని ఆలోచించకండి, మాకు ఇవన్నీ తెలుసు సార్. ఓకే, తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ది స్క్రాచ్. ఓకే, 5 different concepts will be there. ప్రతి కాన్సెప్ట్ లో మీకు ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి దానికి మార్క్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్ 15, ఎంఎస్ ఎక్సెల్ 10, ఎంఎస్ పవర్ పాయింట్ 10, ఎంఎస్ యాక్సెస్ 10, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ 5, టోటల్ 50 మార్క్స్. సో చాలా మంది అడుగుతున్నారు, సార్ ఎంఎస్ వర్డ్ స్కిప్ చేసేసి ఎక్సెల్, పవర్ పాయింట్ ఆర్ ఎంఎస్ యాక్సెస్ మాకు వచ్చింది ఏదైనా చేయొచ్చా? చేయొచ్చు, అబ్సల్యూట్లీ. వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు, ఇదే చేయాలి ఇదే చేయకూడదు అని ఏం మెన్షన్ చేయలేదు. బట్ ద థింగ్ ఈస్ మెన్షన్ చేయలేదు, కానీ మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు: ఎబిలిటీ టు టైప్ on QWERTY keyboard of computer at a speed of at least equivalent to 30 words per minute. Lower type written test ఎలా అని ఏదైతే ఇచ్చాడో, మీరు కనుక వర్డ్ అటెంప్ట్ చేయకపోతే ఈ 15 మార్క్స్ రావు. ఈ 15 మార్క్స్, దిస్ ఇస్ ద మెయిన్. ఎందుకు వర్డ్ కి 15 మార్క్స్ పెట్టారంటే, మీరు జాబ్ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగపడేది వర్డ్ కి సంబంధించింది కాబట్టి ఈ వర్డ్ కి సంబంధించిన టాపిక్ 15 మార్క్స్ పెట్టారు. సో ఐ డోంట్ థింక్ సో వాళ్ళు ఏది అంటే, మీన్ ఎక్సెల్ చేస్తే, అంటే ఎక్సెల్ పవర్ పాయింట్ చేసి వదిలేసి 100% కరెక్ట్ చేస్తే 20 మార్క్స్ వస్తాయి సార్, పాస్ అయిపోతుంది. ఓకే, పాస్ అయిపోవచ్చు, బట్ దేర్ ఈజ్ ఏ నెగటివ్ ఇంప్రెషన్ విత్ దట్ పేపర్. ఇఫ్ యూ అటెంప్ట్ వర్డ్, దట్ ఈస్ గుడ్. ఓకే, మీకు టైపింగ్ మీద కనుక గ్రిప్ లేదు, నాకు భయం అనుకుంటే ఒక పని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ ఎక్సెల్, పవర్ పాయింట్, దెన్ మూవ్ టు వర్డ్. You can also complete your internet concepts. Okay, I'll let you know one by one. Okay, so this is your syllabus. ఇక్కడ ఇచ్చిన 17 పాయింట్లు ఉన్నాయి కదా, 7 పాయింట్లు
ఒకసారి చూద్దాం, దాని తర్వాత ఓవరాల్ గా చూద్దాం, నాట్ ఇన్ డీటెయిల్. ఓకే, I'll not explain you clearly, I'll give you the brief about these topics, then MS Excel, then PowerPoint, then Access, then Internet concepts. We'll see one by one. So before starting the exam, okay. So MS Word, first of all, MS Office లో MS Word అనేది ఫస్ట్ టాపిక్. MS Word ఓపెన్ చేయాలంటే అది ఏ సిస్టమ్ అయినా సరే, ఏమైనా సరే, సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ స్టార్ట్ బటన్ కి వెళ్ళాలి, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ విండో ఆర్, విండో కీ ప్లస్ ఆర్, then you will get a dialog box, run dialog box. In this run dialog box you can type WinWord, you can type WinWord. సో 2000, చాలా మంది ఇంకొక డౌట్ అడుగుతున్నారు, 2007 వర్షన్ వస్తుందా సార్, 2011 వస్తుందా, 13 వస్తుందా, 10 వస్తుందా, 16 వస్తుందా, 19 వస్తుందా, ఏది వచ్చినా కూడా మీ సిలబస్ లో ఉన్న ఆప్షన్స్ అన్నిట్లలో కవర్ అవుతాయి, అన్నిట్లలో దాదాపు సేమ్ ప్లేస్ లో ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి, సేమ్ ప్లేస్. ఎందుకంటున్నానంటే ఈ ఫాంట్ స్టైల్ ఇక్కడే ఉంటది, కానీ కొత్త వర్షన్స్ లో ఇంకొక 2 ఆప్షన్లు ఎక్స్ట్రా యాడ్ అయి ఉండొచ్చు. ఆ ఆప్షన్ లో మీకు ఇక్కడ మీ సిలబస్ ప్రకారం అవసరం లేదు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, అది ఏ వర్షన్ అయినా కూడా వదిలేయండి, ఆ వర్షన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఎంఎస్ వర్డ్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి. ఓకే, ఏం రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం, మీరు రాయడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో అంటే దాన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు పోయినాయి, లేదంటే లేకపోతే ఫాంట్ క్యాపిటల్ లో రాశాను, స్మాల్ లో రాశాను, ఇవన్నీ మర్చిపోండి. ఫస్ట్ ఇచ్చిన పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో, ఆ ఇచ్చిన పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ పారాగ్రాఫ్ ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో అంటే మీరు ఇక్కడ సాఫ్ట్ కాపీ ఉన్నట్టయితే ఓపెన్ చేసి పెట్టుకోండి, లేదు అంటే మీ దగ్గర ఆల్రెడీ ప్రింట్అవుట్ తెచ్చుకొని ఉంటే కనుక అది ముందు పెట్టుకోండి. సో ఇది యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ టు ఫాలో వరకు కాకుండా ఇక్కడ వరకు ఎంత ఉందో అంత ఫస్ట్ టైప్ చేయండి. ఆ తర్వాత ఏదైతే ఉందో మీకు దాన్ని మోడిఫై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ లో మీరు చేసే మిస్టేక్ ఒకటే, సార్ ఇక్కడ నేను టైప్ చేశాను, హలో అని టైప్ చేయబోయి హలో అని టైప్ చేయాలి, అయ్యో తప్పు రాశానని చెప్పి మళ్ళీ బ్యాక్ వెళ్తారు, దాని తర్వాత రాస్తారు. ఇక్కడ టైం వేస్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు హలో అని రాసారా, వదిలేయండి, యాజ్ ఆఫ్ నౌ టైప్ చేసుకుంటూ వెళ్ళండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే టైప్ చేసుకుంటూ వెళ్ళండి. దాని తర్వాత రెక్టిఫై చేయండి, దాని తర్వాత రెక్టిఫై, అంతా రాసిన తర్వాత ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అని చూసుకొని ఒకసారి రెక్టిఫై చేసుకుంటే ఈజీ అవుతుంది. అంతేగాని ప్రతి వర్డ్ కి బ్యాక్ రావడం తప్పు. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సో టెక్స్ట్ రాసిన తర్వాత మీకు ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అయితే రాసిన తర్వాత సో ఏమేమి మోడిఫికేషన్ చేయొచ్చు ఐ విల్ గివ్ యూ బ్రీఫ్, రైట్. సో ఆఫీస్ బటన్ లో న్యూ, ఓపెన్, సేవ్ ఐస్, మనకు ఫస్ట్ ఉపయోగపడేది సేవ్. ఎక్కడ సేవ్ చేయాలి అంటే మనం డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం కదా, సో డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోండి. ముందే ఎగ్జామ్ కంటే ముందే ఉంటుంది ఈ ప్రాసెస్. ఫోల్డర్ ని క్రియేట్ చేసుకొని మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి, రైట్. ఈ హాల్ టికెట్ నంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, మీ ఎగ్జామ్ లో ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ మాక్ టెస్ట్ కి మట్టుకి మీరు ఏం చేస్తారంటే ఈ ఫోల్డర్ కి మీ ఫోన్ నంబర్ యొక్క లాస్ట్ 5 డిజిట్, గైస్ గుర్తుపెట్టుకోండి, మీ నేమ్ రాయకండి, ఏం రాయకండి, ఐ వాంట్ యువర్ లాస్ట్ 5 డిజిట్ ఫోన్ నంబర్. ఓకే, జస్ట్ మెన్షన్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ 9949362258, 62258. This is my folder name for this mock test. Okay, just enter it. ఓకే, ఇది ఫోల్డర్ ఎక్కడ సేవ్ చేసుకోవాలి, మీరు డెస్క్టాప్ ని సేవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ ఉంటుంది కదా, అంటే మీరు పేపర్ ఓపెన్ చేసి రాస్తారు కదా, అప్పుడు సేవ్ అనండి. సేవ్ అన్న తర్వాత ఎక్కడ సేవ్ చేసుకుంటారు ఇది అంటే డెస్క్టాప్ లో ఉన్న దానిలో సేవ్ చేయండి. డెస్క్టాప్ కి వెళ్ళండి, డెస్క్టాప్ కి వెళ్ళిన తర్వాత మీ ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ ఓపెన్ చేసేసి సో ఇక్కడ సేవ్ అనండి, రైట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది సేవ్ అయిపోయింది. అది ఎక్కడ సేవ్ అయింది అంటే మీరు అబ్జర్వ్ చేయవచ్చు, డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, ఆ ఫోల్డర్ లోపల ఒక వర్డ్ ఫైల్ క్రియేట్ అయింది. ఇది కూడా ఈ పర్టికులర్ నేమ్ కూడా ఏమి ఇస్తారంటే మీ లాస్ట్ అంటే మన ఫోల్డర్ కి ఏదైతే నేమ్ ఇచ్చామో అదే నేమ్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, వర్డ్ కి సంబంధించింది మీ హాల్ టికెట్ నెంబర్ ప్రకారం సేవ్, ఇలా అయినా సేవ్ చేయొచ్చు, ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటే అయినా సేవ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళండి, ఫస్ట్ వర్డ్ సేవ్ చేయండి, దాని తర్వాత న్యూ అనండి, రైట్ క్లిక్ చేయండి, న్యూ అనండి, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి, 62258 ఎక్సెల్ సేవ్ చేశాను. దాని తర్వాత న్యూలోకి వెళ్ళండి,
పవర్ పాయింట్ లోకి వెళ్ళండి 62258 ఎంటర్ చేసండి పవర్ పాయింట్. యాక్సెస్ లోకి వెళ్ళండి, యాక్సెస్ ఓపెన్ చేయండి 62258. ఇలా ప్రతి దానికి సేమ్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. ఆ తర్వాత వర్డ్ ఓపెన్ చేసి టెక్స్ట్ రాస్తాం కదా, రాసిన తర్వాత మీకు మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే జస్ట్ కాపీ పేస్ట్ అనేది అవసరం మనకి. అంటే మీకు అవసరం ఎగ్జామ్ లో కాపీ పేస్ట్ ఎలా చేయాలి, ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం, ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్. ఓన్లీ ప్రొఫిషియన్సీ కావాలంటే ప్రొఫిషియన్సీని సెలెక్ట్ చేయండి, మొత్తం కావాలంటే మొత్తాన్ని సెలెక్ట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సెలెక్ట్ చేసిన తర్వాత కాపీ అనండి, కొత్త ప్లేస్కి వెళ్ళండి, ఏ ప్లేస్ లో మీకు అయితే కావాలో అక్కడికి వెళ్ళి పేస్ట్ అనండి. సో కాపీ పేస్ట్ అయింది కదా. ఒకవేళ కట్ పేస్ట్ యూజ్ చేయాలంటే సెలెక్ట్ చేయండి, కట్ అనండి, కొత్త ప్లేస్కి వెళ్ళండి, పేస్ట్ అనండి. మీకు షార్ట్ కట్లు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఈ ఆప్షన్ అయితే గుర్తుపెట్టుకోండి. కాపీ పేస్ట్ అనేది డూప్లికేట్ టెక్స్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కట్ పేస్ట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి టెక్స్ట్ ని పంపడానికి యూజ్ అవుతుంది. ఇది ఒకటి మనకు తెలుసుకోవాల్సింది. దాని తర్వాత ఫాంట్ స్టైల్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఫాంట్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ లో ఈ విధంగా మెన్షన్ చేస్తాడు, ఏ విధంగా, సో ఈ విధంగా. సో స్టైల్ హెడ్డింగ్ యూజ్ బుక్ మైన్ ఓల్డ్ స్టైల్ ఎస్ ఫాంట్. ఏ ఫాంట్ యూజ్ చేయమన్నాడు, బుక్ మైన్ ఓల్డ్ స్టైల్ అనేది యూజ్ చేయమన్నాడు. సో వాట్ వీ నీడ్ టు డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సెలెక్ట్. టెక్స్ట్ రాయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ రాయండి. రాసిన తర్వాత మోడిఫికేషన్స్, ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ రాశారు, ఆ పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఫాంట్ లోకి వెళ్ళి మనకి ఏమన్నాడు, బుక్ మైన్ ఓల్డ్ స్టైల్ అన్నాడా, స్క్రోల్ డౌన్ చేయండి, మీకు ఎక్కడ దొరుకుతుందో చూడండి. రైట్, ఎక్కడ దొరకట్లేదు మీకు కనబడితే ఇక్కడ జస్ట్ కీబోర్డ్ నుంచి బుక్ మ్యాన్ అని టైప్ చేయగానే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన స్టైల్ అక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చింది. ఇప్పుడు ఏ స్టైల్లోకి మార్చేసాం మనం, బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్లోకి మార్చేసాం. దాని తర్వాత ఏ సైజ్ మెన్షన్ చేయాలనేది కూడా ఇక్కడ రాస్తాడు. ఏ సైజ్ మెన్షన్ చేయాలన్నాడు, బాడీ ఆఫ్ ది లెటర్ ఏమో 12 అన్నాడు, హెడ్డింగ్ ఏమో 18 అన్నాడు. సో బాడీ ఆఫ్ ది లెటర్ 12 అన్నాడు కాబట్టి నేను 12 అయితే ఫస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను. చేసేసిన తర్వాత బోల్డ్ ఇస్తే బోల్డ్, అండర్లైన్ అయితే అండర్లైన్, ఇటాలిక్ అయితే ఇటాలిక్. ఇక నేను మెన్షన్ చేయకపోవచ్చు, అండర్లైన్ ఇవన్నీ మెన్షన్ చేయండి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో ఇవ్వకపోవచ్చు, అయినా కూడా మీకు ఇక్కడ అండర్లైన్ ఇచ్చాడు కదా, సో థిక్నెస్ పెంచాడు కదా. సో సేమ్ లైక్ దట్ మనం కూడా చేయాలి. సో ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో దానికి సెలెక్ట్ చేసుకోండి, బోల్డ్ అండర్లైన్ ఇవ్వండి. రైట్, సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకే, ఇది బోల్డ్ అండర్లైన్ సంబంధించింది. లేదు అంటే ఎగ్జామ్ లో ఏదైతే అవసరం పడుతుందో అది మాత్రమే చెప్తున్నాను. book mine also, whatever the font style you need to select from here, whatever the font size you need to select from here, bold, underline, italic, it will be there here. అంతా రాసిన తర్వాత ఒకవేళ మొత్తం మీరు అనుకోకుండా క్యాపిటల్ లో రాశారు, దాన్ని మళ్ళీ డిలీట్ చేసి రాయాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ చేయండి. ఒకవేళ సెంటెన్స్ అయితే సెంటెన్స్ కేస్ అనండి. సెంటెన్స్ కేస్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది, మిగతా స్మాల్ అవుతాయి. రైట్, లేదు ప్రతి వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, అప్పుడు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. రైట్, సో ఇది ఫాంట్ కి సంబంధించిన స్టోరీ. ఓకే, ఒకవేళ ప్రొఫిషియన్స్ ని హైలైట్ చేయాలి, ఏదైనా వర్డ్ ని కానీ దేనైనా హైలైట్ చేయమని చెప్పాడు అనుకోండి, సెలెక్ట్ చేయండి, ఏ కలర్ తో హైలైట్ చేయమన్నారో ఆ కలర్ అక్కడ కనబడుతుంది పేపర్ లో, ఆ కలర్ ని స్పెసిఫై చేయండి. ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ పేపర్ ఇస్తే ఏ కలర్ మెన్షన్ చేస్తాడో ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఒకవేళ టెక్స్ట్ కి కనుక, అంటే టెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ కి కనుక డిఫరెంట్ కలర్ ఉందంటే ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి, డిఫరెంట్ కలర్ లోకి వెళ్ళండి, ఏ కలర్ మెన్షన్ చేశాడో చూడండి, ఆ కలర్ ని మెన్షన్ చేయండి. ఇది బ్యాక్గ్రౌండ్, రైట్, ఇది బ్యాక్గ్రౌండ్, ఇది టెక్స్ట్ కలర్, సింపుల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బుక్ స్టైల్, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, బోల్డ్, అండర్లైన్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్. ఒకవేళ అలైన్మెంట్ చూసుకోవాలంటే ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్, ఇది రైట్ అలైన్మెంట్, ఇది జస్టిఫై అలైన్మెంట్. ఓకే, 4 అలైన్మెంట్స్. అండ్ లైన్ టు లైన్స్ డిఫరెన్స్ ఏమైనా ఇస్తే చేంజ్ చేయమంటే 1.5 చేంజ్ చేయమంటే 1.5 చేంజ్ చేయండి. ఒకవేళ స్పేస్ తీసేయాలంటే తీసేయండి. రైట్, స్పేస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేయండి. రైట్, యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్. సో ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత పారాగ్రాఫ్ మొత్తానికి కలర్ ఇచ్చాడంటే పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు. అదే విధంగా ఈ టెక్స్ట్ ఏదైనా ఒక బాక్స్ లో ఇచ్చుంటే కనుక ఇందులోకి వెళ్ళండి, బార్డర్స్ లోకి వెళ్ళిన తర్వాత అవుట్ సైడ్ బార్డర్ సెలెక్ట్ చేయండి. రైట్, అవుట్ సైడ్ బార్డర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ బార్డర్ కి డిఫరెంట్ కలర్ థిక్నెస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇందులోకి వెళ్ళండి, బార్డర్స్ అండ్ షేడింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ థిక్నెస్ పెంచుకోండి. అదే విధంగా ఏ కలర్ ఇచ్చాడో ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. ఇది బార్డర్స్ కి చేంజ్ చేసుకోవాల్సిన పద్ధతి. రైట్, ఒకవేళ అందులో మీకు ఏమైనా లిస్ట్ ఏమైనా ప్రొవైడ్ చేసి ఉంటే కనుక, సో ఆ లిస్ట్ ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ
ఒకవేళ బుల్లెట్ లిస్ట్ కావాలంటే బుల్లెట్ లిస్ట్ లోకి వెళ్ళండి. సో ఏ విధమైన లిస్ట్ కావాలో సెలెక్ట్ చేయండి, మీరు కావాలనుకున్న పాయింట్స్ రాసేయండి. ఓకే, మళ్ళీ ఎంటర్ అంటే కొత్త బుల్లెట్ వచ్చింది. ఒకవేళ నాకు ఆ పాయింట్ లేదనుకోండి మళ్ళీ ఎంటర్ నొక్కండి, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. దాని తర్వాత అంతా రాసిన తర్వాత ఇది కాదు అక్కడ బుల్లెట్ వేరే బుల్లెట్ ఉందంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఈ బుల్లెట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీకు ఇచ్చిన సింబల్ ఇందులో లేదనుకోండి అప్పుడు డిఫైన్ న్యూ బుల్లెట్ లోకి వెళ్ళండి, సింబల్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి ఓకేనండి వాట్ ఎవర్ ది సింబల్ యూ హ్యావ్ జస్ట్ సెలెక్టెడ్. ఒకవేళ నంబర్ కావాలంటే క్లిక్ చేయండి, ఇందులోకి వెళ్ళండి, సో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. రైట్, ఇది నంబర్ అండ్ బుల్లెట్ లిస్ట్ కి సంబంధించింది. ఒకవేళ ఈ టెక్స్ట్ కొంచెం దూరం ఇచ్చాడు అనుకోండి ఇంక్రీజ్ ఇండెంట్ అనండి, దగ్గర ఇచ్చాడు అనుకోండి డిక్రీజ్ ఇండెంట్ అనండి, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ డిక్రీజ్. ఓకే, ఆ తర్వాత ఏదైనా వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, సో వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ F ఫైండ్ పైన క్లిక్ చేయండి, ఏ వర్డ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారో ఆ వర్డ్ ని ఇక్కడ టైప్ చేయండి, టైప్ చేసి ఫైండ్ అనండి. సో ఒకవేళ ఆ టైప్ చేసిన వర్డ్ ని హైలైట్ చేయాలనుకోండి క్లిక్ చేయండి, సో ఇందులో హైలైట్ ఆల్ అనండి. హైలైట్ ఆల్ అంటే అది బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ వచ్చి ఆ వర్డ్ అనేది హైలైట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. సో దాని తర్వాత ఒకసారి టేబుల్ క్రియేషన్ చూద్దాం. మీ సిలబస్ ప్రకారం టేబుల్ క్రియేషన్ లోకి వెళ్ళండి. ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్లు, ఎన్ని ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ అనుకోండి, 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 రోస్ ఉన్నాయి. సో మనకి ఏం కావాలి, 8 రోస్ కావాలి, 5 కాలమ్స్ కావాలి. ఇన్సర్ట్ టేబుల్ లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ టేబుల్ లోకి వెళ్ళిన తర్వాత 5 కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, 8 రోస్ కావాలి. క్లిక్ ఆన్ ఓకే, ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు కన్వర్ట్ అయింది కదా. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఈ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మీరు బయట క్లిక్ చేస్తే కొత్తగా కనబడుతున్న డిజైన్ లేఅవుట్లు ఏమి కనబడు. ఒకవేళ టేబుల్ లో క్రియేట్ చేస్తే డిజైన్ లేఅవుట్లు రెండు కనబడతాయి. డిజైన్ లోకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా డిజైన్స్ ఉంటే ఆ డిజైన్స్ ని సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు నచ్చలేదు అనుకుంటే ఏం చేయాలి, మీరే ఓన్ గా డిజైన్ చేసుకోవాలంటే ఏదైతే లైన్ అనుకుంటున్నారో లైన్ ని సెలెక్ట్ చేయండి, ఏ కలర్ అనుకుంటున్నారో ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకోండి, ఎంత థిక్నెస్ ఉండాలో సెలెక్ట్ చేసుకోండి, మొత్తం టేబుల్ ని సెలెక్ట్ చేయండి. టేబుల్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఈ విధంగా క్లిక్ చేసి సెలెక్ట్ చేసి డిజైన్ లోకి వెళ్ళిన తర్వాత మనకి బార్డర్స్ లో ఆల్ బార్డర్స్ అని ఉంటుంది, ఆటోమేటిక్ గా అవుట్ సైడ్ చేంజ్ అయిపోయింది. ఇన్సైడ్ ఏదైనా కలర్ ఇచ్చాను అనుకోండి షేడింగ్ లోకి వెళ్ళి షేడింగ్ చేంజ్ చేసుకోండి. రైట్, ఇది దీనికి సంబంధించింది. ఒకవేళ సెల్స్ ని ఏమైనా కలిపి ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఈ సెల్స్ అన్ని క్లబ్ చేయాలనుకోండి, ఆ సెల్స్ ని క్లబ్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఆప్షన్ మెర్జ్ అనండి. స్ప్లిట్ అంటే స్ప్లిట్, ఎన్ని కాలమ్స్ కావాలో ఇస్తే ఆటోమేటిక్ గా స్ప్లిట్ అవుతుంది. ఏదైనా రో యొక్క హైట్ మెన్షన్ చేశాడు అనుకోండి ఆ రోని సెలెక్ట్ చేయండి, హైట్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. రైట్, విడ్త్ ఏమైనా చేంజ్ చేయాలంటే విడ్త్ కూడా చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీరు రాసిన టెక్స్ట్ లెఫ్ట్ లో వస్తుంది, అది సెంటర్ లో రావాలంటే అలైన్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంటర్ లో అంటే సెంటర్ లో వస్తుంది, టాప్ లో అంటే టాప్, బాటమ్ అంటే బాటమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఈ అలైన్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ టెక్స్ట్ డైరెక్షన్ మార్చితే ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఉంటుందా, ఈ విధంగా ఉంటుందా, ఈ మూడిట్లలో ఏదో ఒక విధంగా ఉంటుంది. ఇది మీకు దీనిలో సంబంధించింది. ఇంకొక టాపిక్ ఏమి ఇచ్చాడంటే కరెక్ట్ స్పెల్లింగ్స్ అండ్ స్పెల్లింగ్ కరెక్షన్స్ అని అన్నాడు. సో నేను హలో రాయబోయి హలో రాశాను, సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాస్తే ఇవ్వదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్డ్ లో మీరు క్యాపిటల్ లెటర్స్ రాశారు అంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వదు. ఎందుకు అంటే మీకు అడ్వాన్స్డ్ ఆప్షన్ లో ఆల్రెడీ ప్రూఫింగ్ లోకి వెళ్తే కనుక ఇగ్నోర్ వర్డ్స్ ఇన్ అప్పర్ కేస్ లో రాస్తే వదిలేయండి అని అంటారు. ఎందుకు అట్లా అంటారంటే మనము ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ సిపిటి అని రాస్తాం, సిపిటి అనేది అబ్రివేషన్, క్యాపిటల్ సి క్యాపిటల్ పి క్యాపిటల్ టి రాస్తాం, అవునా, అంతేగాని స్మాల్ సిపిటి రాయం కదా. అట్లాంటి దానికోసం ఇగ్నోర్ అని చెప్పి పెడతారు అదే ఆటోమేటిక్ గా. సో ఇక్కడ హలో అనేది తప్పు కదా, మరి దీన్ని రెక్టిఫై ఎలా చేయాలి అంటే రివ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ పైన క్లిక్ చేసి ఇది కాదు ఇది కరెక్ట్ సెలెక్ట్ చేసి చేంజ్ చేయండి, సింపుల్ యాజ్. ఓకే, ఇది ఇంతవరకు తెలిస్తే చాలు. ఎగ్జామ్ లో ఎక్కువ డెప్త్ కి వెళ్ళి ఒకవేళ న్యూ లెర్నర్స్ అయితే ఎక్కువ డెప్త్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే,
దిస్ ఈజ్ వాట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ కి సంబంధించింది. అండ్ మెయిల్ మేజ్ ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు. ఆ మెయిల్ మేజ్ కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఒకసారి మీరు వీడియోస్ చెక్ చేయండి, నా ప్రీవియస్ వీడియోస్, అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంత ఫాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. విత్ ద థింగ్ ఈస్, ఇవాళ జరిగే ఎగ్జామ్ లో ఇది నేను పెట్టలేదు టాపిక్. ఒక్కసారి మీరు వెళ్ళి బ్యాక్ సెర్చ్ చేసి ఒకసారి మెయిల్ మేజ్ కి సంబంధించింది చూసి ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఇది వర్డ్ కి సంబంధించిందండి. ఇది వర్డ్ కి ఏదైతే రాస్తారో అది ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు ఆ ఫోల్డర్ లో సేవ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన డెస్క్టాప్ మీద ఫోల్డర్ లో సేవ్ చేసి పెట్టాలి. అది కూడా ఇవాళటి మాక్ టెస్ట్ కోసం మీ మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ని రాసి పెట్టండి. రైట్, దిస్ ఈజ్ వాట్ ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఎక్సెల్ కి సంబంధించింది. ఎక్సెల్ కి సంబంధించింది ఏముంది మరి? ఎక్సెల్ కి సంబంధించి ఇక్కడ 15 పాయింట్స్ మెన్షన్ చేశారు కదా. ఈ 15 పాయింట్స్ లో మెయిన్ గా ఏం అవసరం అనేది చూద్దాం మనం. రైట్, సో ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే విండో ఆర్ అనండి, ఎక్సెల్ అని టైప్ చేయండి, ఎంటర్ చేయండి. ఆటోమేటిక్ గా ఒక ఎక్సెల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఏంటి, బార్డర్స్ ఇవ్వడం, అదే విధంగా సెల్స్ ని మెర్జ్ చేయడం, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఏబిసిడి వీటిని ఏమంటారని చెప్పాను? కాలమ్స్. 1 2 3 4 లను ఏమంటారని చెప్పాను? రోస్. రైట్, ఈ కాలమ్ రో కలిసి ఉన్న ఏరియాని ఏమంటామంటే సెల్స్ అంటాం. సో కాలమ్ రో కలిసి ఉన్న ఏరియాని ఏమంటాం? సెల్. ఇవన్నీ సెల్స్. ఈ సెల్ యొక్క నేమ్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ టాప్ లెఫ్ట్ లో ఉన్న నేమ్ బాక్స్ కి వెళ్ళి చూస్ చేసుకోవాలి. ఒకవేళ అందులో ఏదైనా టెక్స్ట్ రాయాలంటే ఏం చేయాలి? బాడీ ఆఫ్ ది ఫార్ములా బార్ లో చెక్ చేసుకోవాలి. సో సెల్ యొక్క నేమ్ అనేది నేమ్ బాక్స్ లో డిస్ప్లే అవుతుంది. సెల్ లో ఏదైనా రాస్తే ఆ కాంటెంట్ అనేది ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతుంది. ఇది సెల్. మరి ఈ సెల్ లో మనం ఎగ్జామ్ లో ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్లో ఏమేమి ఇచ్చాడు, ఏ విధంగా ఇచ్చాడు? ఇక్కడ మీరు 4th row చూసినట్టయితే మెర్జ్ చేశాడు. రైట్, ఇక్కడ పారామీటర్, ప్లాన్స్ ఇవన్నీ ఒక లెఫ్ట్ సైడ్ కి వచ్చాయి. ఫినాన్షియల్ ఇయర్ అమౌంట్ అంతా రైట్ సైడ్ వచ్చింది. చూడండి, ఇదేమో సెంటర్ లో వచ్చింది, ఇది కూడా సెంటర్ లో వచ్చింది. నంబర్స్ రైట్ సైడ్ లో ఉన్నాయి. ఇది మీరు చూసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేయకపోవచ్చు అన్ని. సో ఫాంట్ స్టైల్ చేంజ్ చెప్పాడు, టైటిల్ రో ఏం చేయాలని చెప్పాడు, కాలం విడ్త్ చెప్పాడు ఎంత ఉండాలనేది. రైట్, ఇంక్రీజ్ పర్సంటేజ్ కి ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ డిక్రీజ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఏం రూల్ ఫాలో కావాలి అని చెప్పాడు. రైట్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో 3900.89 31%, ఈ కాలమ్స్ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. డైరెక్ట్ గా రాస్తే కుదరదు, ఇక్కడ ఫార్ములాస్ ఎంటర్ చేయాలి. రైట్, సో ఇది ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బార్డర్స్ ఇవ్వడం తెలియాలి. బార్డర్స్ ఎలా ఇవ్వాలి? సెలెక్ట్ చేయండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, 5 columns, 8 rows. 1 2 3 4 5 columns. 1 2 3 4 5 6 7 8 rows. 5 columns 8 rows ని సెలెక్ట్ చేయండి. 1 2 3 4 5 columns 8 rows. ఇంతవరకు మనకు కావాలి టేబుల్. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేయండి, బార్డర్స్ లోకి వెళ్ళండి, బార్డర్స్ ఇవ్వండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఎగ్జామ్ లో. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటూ ఏముంది? నేమ్ ఉంది ఇక్కడ, నేమ్. నెక్స్ట్ దానిలో ఏముంది? యువర్ నేమ్ అంటే మీ పేరు ఏది? నా పేరు ఆదిత్య రాశాను. ఆ తర్వాత ఆ రోల్ నంబర్ అన్నాడు. ఓకే, 1 2 3 4 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ మీన్ 6 7 2 5 8. ఓకే, దాని తర్వాత ఒక రో వదిలేశాడు. ఒక రో వదిలేసి ఏం చేశాడు? ఒక రో వదిలేసి కింద బ్యాలెన్స్ షీట్ అని మెన్షన్ చేశాడు. ఒక రో వదిలేసి ఈ అన్నిటి కలిపిచ్చాడు కాబట్టి అన్నిటిని సెలెక్ట్ చేసి మెర్జ్ అండ్ సెంటర్ అనండి. సో మీరు ఏదైతే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ రాయండి. ఆ తర్వాత టెక్స్ట్ ఇందులో రాయండి. ఒకవేళ ABCD ఇది టెక్స్ట్ నార్మల్ గా లెఫ్ట్ లో ఉంది కదా. ఒకవేళ మీ పేపర్ లో లెఫ్ట్ లో ఉంటే ఓకే, ఒకవేళ ఇదే రైట్ లో ఉంటే ఏం చేయాలి? ఈ సెలెక్ట్ చేసి రైట్ అలైన్మెంట్ ఇవ్వాలి. చూడండి, మిడిల్ అండ్ రైట్ అలైన్మెంట్ ఇస్తే మనకి ఈక్వల్ గా నోడుతుంది. మిడిల్ అండ్ సెంటర్ ఇస్తే మధ్యలో నోడుతుంది. లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్. ఈ అలైన్మెంట్స్ అన్నమాట. ఓకే, దాని తర్వాత ఒకవేళ వ్రాప్ టెక్స్ట్ ఏమైనా అవసరం పడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ లో అవసరం లేదు కానీ, సో ఏదైనా వ్రాప్ టెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే సేమ్ లైన్ లో మల్టిపుల్. ఇప్పుడు చూడండి, ఇందులో ఇంత పెద్ద టెక్స్ట్ ఉంది, మొత్తం కనబడట్లా. ఇప్పుడు నేను వ్రాప్ టెక్స్ట్ అంటే హైట్ ఇంక్రీజ్ అవుతుంది, విడ్త్ ఇంక్రీజ్ అవ్వకుండా హైట్ ఇంక్రీజ్ అడ్జస్ట్ అవుతుంది. ఇది ఎక్సెల్ కి సంబంధించిన స్టోరీ. రైట్, దాని తర్వాత ఫార్ములాస్ ఎలా రాయాలి? 40 50 60 ఇచ్చాడు. ఇక్కడ ఫార్ములా ఎలా రాయాలి? టోటల్ యావరేజ్ ఏదో కనుక్కోమంటాడు. టోటల్ కనుక్కోమంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సెలెక్ట్ చేసి ఓకే అనండి, ఎంటర్ అనండి. ఒకవేళ యావరేజ్ కావాలంటే ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ దీస్ 3.
యావరేజ్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. ఓకే, యావరేజ్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. 50 వచ్చింది. ఒకవేళ ప్రోడక్ట్ కావాలంటే ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ అని చెప్పి ఏవైతే అంటారో ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇది ప్రోడక్ట్. ఒకవేళ పర్సెంటేజ్ అన్నాడు అనుకోండి, సింపుల్. సో పర్సెంటేజ్ ఎలా రాయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఫైండ్ అవుట్ చేశానండి. టోటల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 150 టోటల్. ఒకవేళ ఈ సబ్జెక్ట్ లో వచ్చిన పర్సెంటేజ్ ఎంత? 40 అనేది 150లో ఎంత శాతం? ఎట్లా చేస్తారండి మీరు? 40 డివైడెడ్ బై 150, అంతేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నంబర్స్ రాయకూడదు, మనం రాయాల్సింది సెల్ రెఫరెన్స్ లో. అంటే ఇక్కడ B5 డివైడెడ్ బై E5 రాసాం, అంతేగాని 40 డివైడెడ్ బై 150 రాయలేదు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనము ఎప్పుడైనా సెల్ రెఫరెన్స్ లోనే యూజ్ చేసుకోవాలి. ఇది B5 డివైడెడ్ బై E5 అనగానే చూడండి 0.2667 వచ్చింది కదా. సో దీన్ని పర్సెంటేజ్ లోకి మార్చాలంటే ఈ నంబర్ గ్రూప్ లోకి వెళ్ళి పర్సెంటేజ్ అనేది ఎంత? 27%. ఈ పర్సెంటేజ్ కూడా డెసిమల్స్ లో కావాలనుకుంటే ఇంక్రీజ్ 2 డెసిమల్స్. సో ఇది పర్సెంటేజ్ సంబంధించింది. ఒకవేళ ఈ నంబర్స్ లో మాక్సిమం నంబర్ కావాలనుకుంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ అని చెప్పేసి ఈ మూడింటిని సెలెక్ట్ చేసి ఓకేనండి. రైట్, ఇది దీనికి సంబంధించిన స్టోరీ. మినిమం కావాలంటే మినిమం. కౌంట్ అనేది ఎలా యూజ్ చేస్తాం? COUNT కౌంట్ అని రాసిన తర్వాత ఈ మూడింటిలో 3 కౌంట్ ఉన్నాయా లేదా, 3 కౌంట్ అవుతున్నాయా లేదా, B5 D5 అవుతున్నాయి, ఎంత వచ్చింది? 3 అనేది కౌంట్. ఒకవేళ ఈ నంబర్ తీసేసాను అనుకోండి, ఎంత వచ్చింది కౌంట్? 2. అట్లా కౌంట్ సెల్స్ ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. మనకి ఎక్కువ సార్లు అడిగేది ఈ ఫార్ములాస్ అన్నమాట. రైట్, ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ టైం, ఇంకా ఏమన్నా నేర్చుకోవాలనుకుంటే ఎగ్జామ్ లో మాక్సిమం ఇంతవరకే అడుగుతాడు. ఒకవేళ ఇంకా నేర్చుకోవాలంటే మన వీడియోస్ ఉన్నాయి, ఇఫ్ కండిషన్ సంబంధించినవి, అండ్ కండిషన్ కి, ఇవన్నింటికి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇది ఒక్కోసారి మీ ఎగ్జామ్ లో రో వైజ్ టోటల్ కనుక్కోమంటాడు, ఇట్లా ఇస్తాడు, ఇది రో వైజ్ టోటల్ అంటాడు. సో ఈ విధంగా టోటల్ కనుక్కోమంటాడు, ఇది టోటల్ కనుక్కోమంటాడు. ఈ విధంగా టోటల్ కనుక్కోమంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దీస్ 3. రైట్, మరి ఇక్కడ టోటల్ కనుక్కోమంటే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దీస్ 3. అర్థమైందా? సో దాని తర్వాత దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, దీన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. రైట్, దీన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఈ విధంగా ఇది కాలమ్ వైజ్ టోటల్ అంటాం, ఇది రో వైజ్ టోటల్ అంటాం. ఇది రో వైజ్ టోటల్. ఒక్కోసారి మీ ఎగ్జామ్ లో కాలమ్ వైజ్ అండ్ టోటల్ అండ్ రో వైజ్ టోటల్ కనుక్కోమని చెప్తారు. సో దాని ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. రైట్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇక్కడ మనకు కావాల్సింది గ్రాఫ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ నేమ్, మ్యాథ్స్, ఫిజిక్స్. రైట్, నాకు నేమ్ కి మ్యాథ్స్ కి కావాలంటే నేమ్ మ్యాథ్స్ ని సెలెక్ట్ చేశాను, ఇన్సర్ట్ లోకి వెళ్ళాను. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2D చార్ట్ కావాలి, సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్ వచ్చింది కదా. సో దీన్ని మోడిఫై చేయాలంటే డిజైన్, లేఅవుట్ అండ్ ఫార్మాట్ 3 ట్యాబ్స్ వస్తాయి. డిజైన్ లో ఏంటంటే దీన్ని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. లేఅవుట్ లో ఏం చేయొచ్చు, మనము ఒకవేళ ఇక్కడ నంబర్స్ మెన్షన్ చేశాడు అనుకో, లోపల యాక్సిస్ టైటిల్స్ లోకి వెళ్ళండి, హారిజాంటల్ యాక్సిస్ లో డేటా లేబుల్స్ లోకి వెళ్ళండి, సెంటర్ అన్నట్టు ఏది ఎంత అనేది కనబడుతుంది. రైట్, ఇది డేటా లేబుల్స్ సంబంధించింది. అండ్ ఒకవేళ ఈ మ్యాథ్స్ అనేది రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ లో కావాలంటే లెజెండ్స్ లోకి వెళ్ళండి, లెఫ్ట్ అన్నట్టు. రైట్, ఈ విధంగా మనము ఈ చాట్ ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ నేమ్ కి ఫిజిక్స్ కి అడిగాడు అనుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ బటన్ యూజ్ చేసి ఫిజిక్స్ ని సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకూడదు. నేమ్ ని సెలెక్ట్ చేసి ఫిజిక్స్ ని సెలెక్ట్ చేయాలి. చేస్తే మనకు ఆటోమేటిక్ గా మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏది వస్తుంది? ఇప్పుడు ఫిజిక్స్ కి సంబంధించింది వస్తుంది. లేదు నాకు అన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్ లోకి వెళ్ళండి, ఏ చాట్ కావాలంటే ఆ చాట్ ని సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ వచ్చిందా లేదా? సో ఈ విధంగా మనము ఈ ఆప్షన్స్ ని, చాట్ కి సంబంధించిన ఆప్షన్స్ ని యూజ్ చేయవచ్చు. ఇది ఎక్సెల్ కి సంబంధించిన స్టోరీ. మాక్సిమం గుర్తు పెట్టుకోవాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. Then we'll move to PowerPoint, right?
పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? విండో ఆర్ అని చెప్పేసి పవర్ పిఎన్టీ అని చెప్పేసి ఈ విధంగా వేసిన తర్వాత ఎగ్జామ్ హాల్లో ఒక 2 స్లైడ్లు ప్రిపేర్ చేయమంటాడు, ఎక్కువ అడగడు. ఆ 2 స్లైడ్లు ఏంటంటే ఇక్కడ మీరున్న స్లైడ్ ని డిలీట్ చేయండి, ఫస్ట్ కొత్త స్లైడ్ లోకి వెళ్ళండి. మీకు ఏ స్లైడ్ కావాలి, మీ ఎగ్జామ్ లో ఏ స్లైడ్ మెన్షన్ చేస్తే ఓకే, మెన్షన్ చేయకపోతే మీకు నచ్చిన స్టైల్ ని సెలెక్ట్ చేసేసి సిపిటి అని రాసేసి నా నేమ్ రాసుకుంటాను. సో ఇది ఫస్ట్ స్లైడ్ ప్రిపేర్ అయ్యింది. ఒకవేళ వాడు మెన్షన్ చేస్తే ఫస్ట్ స్లైడ్ లో ఈ టెక్స్ట్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేస్తే మెన్షన్ చేస్తాడు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఏంటంటే ఇంకొక స్లైడ్ కావాలంటే ఇందులోకి వెళ్ళండి, టైటిల్ అండ్ కాంటెంట్ స్లైడ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ టైటిల్ అండ్ కాంటెంట్ స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇక్కడ చాట్స్ ఇవన్నీ ఇన్సర్ట్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు. మీకు ఎగ్జామ్ లో 2 ఆప్షన్ ఇస్తాడు. పవర్ పాయింట్ లో డైరెక్ట్ గా టెక్స్ట్ రాయమని చెప్పి ఇవ్వడు, ఏమి ఇస్తాడో అయితే వర్డ్ నుంచి టెక్స్ట్ తీసుకోమంటాడు. అప్పుడు వర్డ్ లో ఏదైతే రాస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారాగ్రాఫ్ రాసామనుకోండి, అది మనం రాసి ఉంటాం కదా, ఆ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేయండి, ఆ తర్వాత పవర్ పాయింట్ వచ్చేసి పేస్ట్ చేయండి. ఈ విధంగా అడగొచ్చు. అయితే వర్డ్ నుంచి టెక్స్ట్ ని తీసుకోమనొచ్చు, అంతేగాని స్పెషల్ గా ఇక్కడ మళ్ళీ టైపింగ్ చేయమని చెప్పడు. అయితే వర్డ్ ఇట్ విల్ లింక్ టు వర్డ్ పవర్ పాయింట్ ఏదైతే ప్రెజెంటేషన్ అడుగుతాడో అది ఐదర్ వర్డ్ కన్నా లింక్ చేసి పెడతాడు ఎగ్జామ్ లో, లేదంటే ఎక్సెల్ కన్నా లింక్ చేసి పెడతాడు. ఎక్సెల్ కి లింక్ చేసే విధానం కొంత క్లియర్ గా చూడండి. ఇక్కడ ఎక్సెల్ కి ఒకవేళ ఎక్సెల్ లో మీరు చేసిన గ్రాఫ్ కి టచ్ అవ్వాలి, ఈ డేటాకి టచ్ అవ్వాలి, నేను అంటే ఈ డేటాకి నాకు గ్రాఫ్ కావాలి అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్సెల్ లోకి వెళ్ళి ఇన్సెట్ లోకి వెళ్ళి చాట్స్ అని అన్నాము. ఎప్పుడైతే చాట్స్ అంటారో ఇక్కడ నుంచి అయినా సెలెక్ట్ చేసుకో, స్మార్ట్ చాట్స్ లో క్లిక్ చేయగానే ఏ చాట్ కావాలో సెలెక్ట్ చేసేసి ఓకే అనండి. అయితే ఎప్పుడైతే చాట్ క్లిక్ చేసి ఓకే అంటామో అది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా నాకు ఒక ఎక్సెల్ ని చూపించింది. లేదు, నా క్వశ్చన్ ఏం అడిగాడంటే మ్యాథ్స్ లో ఉంది కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది కదా, ఓకే ఈ మ్యాథ్స్ ఉంది కదా, నేమ్ కి మ్యాథ్స్ కి నాకు గ్రాఫ్ అందులో పవర్ పాయింట్ లో చూపించమన్నాడు. అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ ని కాపీ చేయాలి. ఏది పాత ఫైల్లో ఉన్న టెక్స్ట్ ని కాపీ చేసి కొత్త డిఫాల్ట్ గా ఒక ఫైల్ ఓపెన్ అయింది కదా దానిలో పేస్ట్ చేయండి. చేసిన తర్వాత మిగతాది ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని డిలీట్ చేయండి. డిలీట్. ఇప్పుడు నాకు వచ్చిందా లేదా? ఏమొచ్చింది? ఎందులో వచ్చింది గ్రాఫ్? ఎందులో వచ్చిందమ్మా గ్రాఫ్? పవర్ పాయింట్ లో వచ్చేసిందా లేదా? సో అంతేగాని ఇక్కడ నుంచి మళ్ళీ డేటా ఎంటర్ చేయడం అట్లాంటిది పెట్టుకోకండి. జస్ట్ పాత ఎక్సెల్ నుంచి డేటా కాపీ చేసి ఈ ఎక్సెల్ కి వచ్చేసి పేస్ట్ చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, దీన్ని ఇంకా డిజైన్ చేసుకోవాలంటే లేఅవుట్ లోకి వెళ్ళండి, డిజైన్ లేఅవుట్ అండ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఈ విధంగా ఉంటుంది. ఈ 2 స్లైడ్లు ఏమైనా డిజైన్ ఇవ్వాలంటే డిజైన్ లోకి వెళ్ళండి, ఏ విధమైన డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ గా డిజైన్ అని రావడం జరుగుతుంది. ఒకవేళ స్లైడ్ కి ఏదైనా యానిమేషన్ చెప్పాడంటే స్లైడ్ యానిమేషన్ లోకి వెళ్ళండి, ఏ యానిమేషన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, అండ్ ఎంతసేపు కావాలో కూడా సెలెక్ట్ చేసుకోండి, స్లో కావాలా ఫాస్ట్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. ఇది యానిమేషన్. ఒకవేళ టెక్స్ట్ కి యానిమేషన్ ఇవ్వాలి అంటే ఇందులోకి వెళ్ళండి, టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి, కస్టమ్ యానిమేషన్ లోకి వెళ్ళండి, ఇక్కడ మీకు యాడ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి ఏ విధమైన యాడ్ ఎఫెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఏ విధమైన యాడ్ ఎఫెక్ట్ కావాలో సెలెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ విధమైన పర్టికులర్ థింగ్ అనేది రావడం జరుగుతుంది. రైట్? సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఇంతకు మించి అవసరం లేదు, ఒకసారి క్లియర్ గా మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఓకే, ఇది పవర్ పాయింట్. మరి ఎంఎస్ యాక్సెస్ కి సంబంధించింది ఏంటి? లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా మంది వెయిట్ చేస్తున్న టాపిక్. ఎంఎస్ యాక్సెస్ కి ఏం చేయాలి? సింపుల్, ఫస్ట్ విండో ఆర్ నుండి ఎంఎస్ యాక్సెస్ అని టైప్ చేయండి. ఎప్పుడైతే ఎంఎస్ యాక్సెస్ అని టైప్ చేస్తారో మీకు ఫస్ట్ ఒక విండో కనబడుతుంది, బ్లాంక్ డేటాబేస్ సెలెక్ట్ చేయండి. ఏం సెలెక్ట్ చేస్తారు? బ్లాంక్ డేటాబేస్. అసలు ఎంఎస్ యాక్సెస్ అనేది ఏంటి? మన హిస్టరీని సేవ్ చేసుకునేది. డేటాబేస్ లో స్టోర్ అయింది అంటాం కదా. డేటాబేస్ లో స్టోర్ అవ్వడం ఏంటి అంటే ఒక స్టోరేజ్ సిస్టమ్, అది కంప్యూటర్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు, క్లౌడ్ సిస్టమ్ లో కావచ్చు, ఏదైనా స్టోరేజ్ సిస్టమ్. ఆ డేటాబేస్ ఓకే అనగానే ఒకవేళ ఫైల్ నేమ్ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే 62258 అని ఇస్తున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసి క్రియేట్ అంటారు. ఇప్పుడు కొత్త డేటాబేస్ క్రియేట్ అయింది 62258 పేరు మీద. మీకు ఎగ్జామ్ లో ఈ విధంగా ఇస్తాడన్న ఒక టేబుల్ ని క్రియేట్ చేయమంటాడు. ఆ టేబుల్ కి రన్ క్వెరీ ఫర్ టోటల్, రన్ క్వెరీ ఫర్ యావరేజ్ 2 ఇచ్చాడు కదా. సో ఈ విధంగా వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 అని 4 ఇచ్చాడు. 4 చాక్లెట్ల నేమ్లు ఇచ్చాడు, ఎంతెంత సేల్స్ అయినా ఇచ్చాడు.
మరి టోటల్ ఎంత సేల్స్ అయినాయి, యావరేజ్ ఎంత సేల్స్ అయినాయి, దీని మీద మీకు ఏమన్నాడు, క్వెరీ రన్ చేయమన్నాడు. క్వెరీ రన్ చేసే ముందు గైస్ ప్లీజ్ రిమెంబర్, మీరు క్వెరీ రన్ చేసే ముందు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టేబుల్ ని క్రియేట్ చేయాలి. ఏ టేబుల్ ని క్రియేట్ చేసుకోవాలి, క్వశ్చన్ పేపర్ లో ఏదైతే ఇచ్చాడో ఆ టేబుల్ ని క్రియేట్ చేసుకోవాలి. నేను ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, చాక్లెట్ ఉంది, ఐడి ఉంది, చాక్లెట్ నేమ్ ఉంది, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, మొత్తం 1 2 3 4 5 6 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 6 ఫీల్డ్స్ ని మనం డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలంటే ఇక్కడ ఉన్న టేబుల్ ని డిలీట్ చేసేసుకోండి. ఇక్కడ ఉన్న టేబుల్ ని డిలీట్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు కొత్త టేబుల్ ని క్రియేట్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళి టేబుల్ డిజైన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తారు, బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను మీకు. టేబుల్ డిజైన్ లో క్లిక్ చేయండి. టేబుల్ డిజైన్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమి ఇచ్చాడండి పేపర్ లో, ఐడి నంబర్ ఇచ్చాడు కదా. ఐడి అనేది ఏంటిది, నంబర్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ రాసాం, ఫీల్డ్ నేమ్. మరి డేటా టైప్ ఏంటి అంటే ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఐడి అనేది నంబరే కదా, 1 2 3 4 ఉంటాయి కదా నంబర్. సో ఐ విల్ సెలెక్ట్ నంబర్. నెక్స్ట్ నేమ్ అనేది ఏంటిదమ్మా, నేమ్ అనేది ఏంటిది, టెక్స్టే కదా, టెక్స్ట్ సెలెక్ట్. నేమ్ అనేది టెక్స్ట్. దాని తర్వాత వీక్ 1 వీక్ 2 లో ఏమి ఇచ్చాడు, నంబర్లు ఇచ్చాడు కదా. మళ్ళీ వాట్ ఐ హావ్ టు డు, వీక్ 1 నంబర్ ఏం సెలెక్ట్ చేయాలి ఇక్కడ, నంబర్. వీక్ 2 నంబర్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రతి దానికి దాని యొక్క సింబల్ ని సెలెక్ట్ చేసి పెడుతున్నాం. వీక్ 4 నంబర్, వీక్ 4, 4 వీక్. ఇప్పుడు ఇది డేటా టైప్ అంటాం, అందులో స్టోర్ అవ్వాల్సిన వాల్యూ. ఒకవేళ టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ స్టోర్ అవుతుంది, నంబర్ ఇస్తే నంబర్ స్టోర్ అవుతుంది, డేట్ ఇస్తే డేట్ స్టోర్ అవుతుంది, ఏది కావాలంటే అది స్టోర్ అవుతుంది. రైట్. ఈ విధంగా 4 వీక్లు ఎంటర్ చేసిన తర్వాత ఈ టేబుల్ ని సేవ్ చేయాలి. మరి ఎలా సేవ్ చేయాలి, క్వెరీ డిజైన్ చేసే ముందు క్వెరీని డిఫైన్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, డిఫైనింగ్ ఏది ఏంటి అని చెప్పాం. దాని తర్వాత సేవ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. సేవ్ అన్న తర్వాత నేను సేల్స్ అనే ఒక, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అనే డేటాబేస్ అనుకుంటున్నాను. ఈ సేల్స్ అనే టేబుల్ క్లిక్ చేసాను. ఓకే. సో ఇక్కడ ఈ ఐడిని డిలీట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఐడి క్రియేట్ అయింది. ఓకే, ఉన్నా కూడా పర్లేదు, డిలీట్ చేద్దాం, డిలీట్ క్లోజ్. ఎందుకంటే ఆల్రెడీ ఐడి అనేది ఆటో నంబర్ పైన తీసుకుంది. రైట్. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ టేబుల్ ని సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు క్వెరీ రన్ చేయాలి కదా. మరి క్వెరీ రన్ చేయాలంటే ఏం చేయాలి, క్రియేట్ లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, క్రియేట్ లోకి. దానికంటే ముందు ఈ టేబుల్ ని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఏంటి, 40 50 60 70 వాట్ ఎవర్ ఇట్ ఈస్, బి 50 60 70 80, సి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. ఇప్పుడు రన్ క్వెరీ ఫర్ వాట్ వీ కెన్ సే టోటల్, రన్ క్వెరీ ఫర్ యావరేజ్ అన్నాడు కదా. సో క్వెరీ డిజైన్ చేయాలంటే క్వెరీ డిజైన్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్వెరీ డిజైన్ అంటాడో ఇక్కడ ఒక టేబుల్ డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. దీనిలో నుంచి సేల్స్ సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఫీల్డ్ నేమ్ వచ్చేసి సేల్స్ సెలెక్ట్ చేశాను. ఇందులో టేబుల్ సేల్స్. దాని తర్వాత ఇందులోకి వచ్చేసి ఏం సెలెక్ట్ చేశానంటే నేమ్ సెలెక్ట్ చేశాను. ఇందులో వీక్ 1, ఇందులో వీక్ 2, ఇందులో వీక్ 3, ఇందులో వీక్ 4. ఇక్కడ ఫార్ములా రాయాలి, క్వెరీ రాయాలి. క్వెరీ ఎలా రాయాలి నేను, టోటల్ ఏంటి ఇక్కడ నాకు కోలన్, టోటల్ పెట్టి కోలన్ పెట్టి ఓపెన్ బ్రాకెట్ పెట్టి ఇక్కడ ఏదైతే ఫీల్డ్ ఇచ్చాడో ఆ ఫీల్డ్ ని రాయాల్సి ఉంటుంది. వీక్ Q1 ప్లస్ వీక్ 2, అక్కడ ఏ నేమ్ ఇస్తే అదే, వీక్ 3 ప్లస్ వీక్ 4. బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్. రైట్. ఇది టోటల్ కి సంబంధించింది. ఒకసారి చూద్దాం యావరేజ్ కి సంబంధించింది కూడా ఇదే చేయాలి. ఇది యావరేజ్ పెట్టి కోలన్ పెట్టి ఈ ఓపెన్ బ్రాకెట్ లో పెట్టేసి డివైడెడ్ బై ఎన్ని వీక్స్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి కదా, మ్యాథమెటిక్స్ ప్రకారం డివైడెడ్ బై 4 చేస్తే సరిపోతుంది. సో దీన్ని సేవ్ చేద్దాం. క్వెరీని కూడా సేవ్ చేయాలి. ఏం సేవ్ చేయాలి, టోటల్ క్వెరీ. టోటల్ సెలెక్ట్ చేసి ఓకే అన్నాను. టోటల్ ఓపెన్ చేసి చూడండి, ఆటోమేటిక్ గా మనకు ఫీల్డ్ అనేది, అంటే మనం 4 ఫీల్డ్స్ ఇచ్చాం కాబట్టి 4 ఫీల్డ్స్ చూపిస్తుంది. కానీ యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది
ఓన్లీ టోటల్ అనే ఫీల్డ్ ఇక్కడ చూడండి టోటల్ 190 260 210 రావడం జరిగిందా లేదా రైట్. సో ఈ విధంగా మనం ఒక క్వరీని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీల్డ్స్ అవసరం లేదనుకుంటే ఏం చేయాలి మనం మళ్ళీ క్వరీని డిజైన్ వ్యూలోకి తీసుకెళ్దాం. ఇక్కడ నుంచి ఇవన్నీ తీసేయండి రైట్. ఓన్లీ టోటల్ ని సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. ఓకే ఇప్పుడు టేబుల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి వీక్ 1 వీక్ 2 వీక్ 3 వీక్ 4 వీక్ టోటల్. అర్థమైందా నేను చెప్పింది? ఇంతకుముందు కింద టిక్ మార్కులు పెట్టాం కదా అవి తీసేసాం ఓన్లీ టోటలే కనబడుతుంది. ఇట్లనే సేమ్ మనం ఏం చేయాలి యావరేజ్ కి కూడా క్వరీ రాయాలి. ఇది ఒక పద్ధతి. ఇది ఎంఎస్ యాక్సెస్ కి సంబంధించింది. ఇంకా ఎక్కువ డీటెయిల్డ్ అవసరం లేదు. సింపుల్ టోటల్ కి ఒక ఫార్ములా యావరేజ్ కి ఒక ఫార్ములా. సో మీరు రాకపోతే నేను మళ్ళీ యావరేజ్ కి ట్రై చేయండి ఎగ్జామ్ లో, రాకపోతే అలా ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ సెషన్ 11 to 12 సెషన్ ఉంటుంది కదా అప్పుడు చెప్తాను. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ నెక్స్ట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కి సంబంధించింది. ఇక్కడ ఏదేదో ఇచ్చాడు టెన్షన్ పడకండి. మీకు ఒక ఈమెయిల్ క్రియేట్ చేయడం ఒకటి తెలియాలి. ఒకవేళ అడగడు అంత దూరం వెళ్ళి అడగడు, ఒకవేళ అడిగితే ఈమెయిల్ క్రియేట్ చేయడం తెలియాలి రైట్. బ్రౌజ్ నెట్ యూజింగ్ బ్రౌజ్ సాఫ్ట్వేర్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మోజిల్లా ఫైర్ఫాక్స్ గూగుల్ క్రోమ్ ఇవన్నీ ఏంటి అంటే ఇంటర్నెట్ ని మనం యాక్సెస్ చేయడానికి ఉండే మధ్యవర్తులు. ఇప్పుడు నేను వాడుతుంది గూగుల్ క్రోమ్ రైట్. ఇది గూగుల్ క్రోమ్ కి సంబంధించిన స్టోరీ రైట్. సో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ ఎక్సెల్ ఎడ్జ్ కి సంబంధించిందంటే ఇది ఈ విధంగా ఉంటుంది. బ్రౌజర్ అనేది ఇంటర్నెట్ ని వాడడానికి యూజ్ చేసేది. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు ఎగ్జామ్ లో ఏదైనా ఒకటి సెర్చ్ చేసి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేయమంటాడు, మీకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయమన్నాడు అనుకోండి, అది గూగుల్లో టైప్ చేయండి. జస్ట్ ఏంటో మీ నోటిఫికేషన్ నంబర్ 18/2021 18/2021 ఏపీ అని కొట్టండి. ఇక్కడ కొన్ని రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఇది psc.ap.gov.in వెబ్ నోట్ సిపిటి సెలెక్ట్ చేయండి. ఈ విధంగా వచ్చిన సిపిటి వెబ్ నోట్ ని డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన పని మన డెస్క్టాప్ లో ఒక ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నుంచి చేసి ఇది మీ హాల్ టికెట్ నంబర్ 62258 అనే హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసి ఓకే అనండి. ఇప్పుడు చూడండి ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసిన ఫైల్ ని మనం ఇక్కడ సేవ్ చేసుకున్నాం. యూ కెన్ సీ వెబ్ నోట్ ఓవర్ హియర్. అర్థమైందా? ఇది అంటే చాలా అంటే కొన్ని పేపర్స్ లో నేను ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి ఇవన్నీ అడిగాను. ఇది తెలంగాణ పేపర్స్ లో అడిగిన ప్యాటర్న్ అన్నమాట. ఇలా అడిగితే కనుక మీరు పేపర్ లో రాసి ఇచ్చేయచ్చు. ఒకవేళ అడగకపోయినా ఆ విధంగా అడగడు ఎగ్జామ్ లో, కంపల్సరీగా ఏదో ఒక డౌన్లోడ్ చేయమంటాడు. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది రైట్. ఇది ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ యువర్ పేపర్. చాలా సింపుల్ అండి. మీకు ఇప్పుడు మళ్ళీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మీకు వర్డ్ గ్రిప్ ఉంటే వర్డ్ తో స్టార్ట్ చేయండి. కొంత అటు ఇటు అనిపించినా కూడా ఫస్ట్ ఎక్సెల్ కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఎక్సెల్ లో టైప్ చేయాల్సిన ఎక్కువ ఉండవు. మన ఫార్ములా గుర్తు తెలుసుకుంటే చాలు, మనకు తెలిస్తే చాలు ఫార్ములా అనేది. సో ఫస్ట్ ఎక్సెల్ కంప్లీట్ చేయండి. మాక్సిమం మీ పేపర్ లో ఎక్సెల్ కి సంబంధించిననే పవర్ పాయింట్ లో ఇస్తాడు. ఆ టేబుల్ ని ఎక్స్పోర్ట్ చేసి ఒక పై చార్ట్ ఒక గన్ చార్ట్ ఏదో ఒక చార్ట్ ని ప్రిపేర్ చేయమంటాడు రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, నేను వర్డ్ కి లింక్ పెట్టాను. ఇక్కడ కొన్ని వర్డ్ కి లింక్ పెడతాడు, ఒక్కోసారి ఎక్సెల్ కి లింక్ పెడతాడు రైట్. ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఎంఎస్ యాక్సెస్ కి సంబంధించింది ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ చాలా సింపుల్ అండి. మీరు నేను చెప్తున్న ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే 100 to 100% యూ విల్ గెట్ పాస్. గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంత హార్డ్ వర్క్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఐ డోంట్ నో ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అని కూడా చెప్పలేదు. అదే విధంగా మార్క్స్ ని అంటే ఇన్ని మార్క్స్ వస్తేనే మేము కన్సిడర్ చేస్తాం. ఓన్లీ పాస్ గురించి మాత్రమే మాట్లాడారు. ఎస్, ఫార్ములా వాడకుండా రాస్తే యూ విల్ నాట్ గెట్ మార్క్స్, యూ విల్ గెట్ 0 మార్క్స్. డౌట్ అడిగారు, ఫార్ములా లేకుండా మనం డైరెక్ట్ గా మాన్యువల్ క్యాలిక్యులేట్ చేసి రాయొచ్చా సార్? ఇక్కడ సమ్మె అడిగాడు కదా సార్, 40 + 50 + 60 మొత్తం 150 రాసేయండి అంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ 150 రాసింది మీకు ఫార్ములా కనబడుతుంది. ఇక్కడ ఫార్ములా బార్ లో కూడా 150 ఉంది. ఒకవేళ మీరు ఫార్ములా రాస్తే ఆ ఫార్ములా బార్ లో మనకి ఏం కనబడుతుంది, ఫార్ములా కనబడుతుంది. చూడండి ఇప్పుడు ఫార్ములా కనబడుతుంది. ఇట్లుంటేనే మార్క్స్ వస్తాయి. ఇట్లా ఫార్ములా రాస్తేనే మార్క్స్ వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు డైరెక్ట్ రాస్తే రావు. ప్లీజ్ రిమెంబర్. ఓకే, so it's 9:54. If you want to do revise, just go and do revise.
గైస్ ప్లీజ్, ఆల్రెడీ అంటే నిన్ననే నేను పంపించిన పేపర్ ఎందుకు పంపించిన అంటే మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటారని పంపించాను. చాలా మంది నిన్ననే నాకు చేసి పంపించారు, బట్ స్టిల్ ఓకే, whatever it means. 10 to 11 is your time. So just do it one more time if anybody is interested. వర్డ్ తో కాకుండా ఎక్సెల్ పవర్ పాయింట్ తో స్టార్ట్ చేయొచ్చు, 100% స్టార్ట్ చేయొచ్చు. అదే చెప్తున్నాను కదా, మీకు ఏదైతే క్లియర్ అనిపిస్తుందో దాని ప్రకారమే మీరు వెళ్ళండి. ఓకే, బట్ ఫైనల్ గా వర్డ్ ని టచ్ చేయడం కూడా వదిలేస్తే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు ఇన్ మై ఒపీనియన్. సో అక్కడ ఏం మెన్షన్ చేయలేదు, నోటిఫికేషన్ లో వర్డ్ స్కిప్ చేస్తే మార్క్స్ ఇవ్వము అట్లా ఏం మెన్షన్ చేయలే. బట్ స్టిల్ మై ఒపీనియన్ ఇస్ వర్డ్ వీ హ్యావ్ టు టచ్. ఓకే, ఎక్సెల్ పవర్ పాయింట్ క్లోజ్ చేయండి, దాని తర్వాత ఇంటర్నెట్ కాన్సెప్ట్ చాలా ఈజీ ఉంటుంది, ఒక డౌన్లోడ్ ఒకటే ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ అనండి, సేవ్ చేయండి. అండ్ ఇంకొకటి చాలా మందికి డిఫరెంట్ డౌట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా సార్, మరి దీన్ని ఎట్లా వ్యాలిడేట్ చేస్తారు వాళ్ళు అంటే, వాళ్ళకు ఒక మెయిన్ ఫోల్డర్ ఉంటుంది. ఇది ప్రతి సిస్టమ్ లో వాళ్ళు నెట్వర్క్ షేరింగ్ లో ఉంటారు. సో ఆల్ ఫైల్స్ ఏదో ఒక నేమ్ పెట్టి వాళ్ళు ఇట్లా ఒక ఫోల్డర్ ఉంటుంది, రైట్? ఆ ఫోల్డర్ లోకి మన ఫోల్డర్ ని, మనం సేవ్ చేసిన ఫైల్స్ ఉంటాయి కదా, ఈ ఫోల్డర్ ని వాళ్ళు ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం వల్ల మీ డెస్క్టాప్ లో ఉన్నది వాళ్ళ షేర్ డ్రైవ్ లోకి వెళ్ళిపోతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ తో ఉన్న ఫైల్ ఏదైతే ఉందో వాళ్ళ షేర్ డ్రైవ్ లోకి వెళ్తుంది. ఆ షేర్ డ్రైవ్ నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి, వాళ్ళు వ్యాలిడేట్ చేసి మీకు మార్క్స్ చెప్పడం జరుగుతుంది, రైట్? ఒక్కోసారి ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసి మెయిల్ చేయమంటారు. ఒకవేళ మెయిల్ ఐడి అడిగితే, సార్ మాకు మెయిల్ ఐడి గుర్తులేదు, పాస్వర్డ్ గుర్తులేదు, డోంట్ వరీ, ఎగ్జామ్ లో వాళ్ళే ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు, అందులోనే లాగిన్ చేపిస్తారు, అందులోనే దాన్ని పంపించమంటారు, సింపుల్. ఓకే, సో ఇది మీకు మెయిన్ టిప్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్. సో ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. వీ హ్యావ్ 5 more minutes time. We'll clear the doubts and we'll move to exam. So 10 to 11, don't disconnect from Zoom. Zoom నుంచి డిస్కనెక్ట్ అవ్వకండి. till 12 it should be there, till 12 రన్ చేయండి. ఓకే, సో డిస్కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు కంటిన్యూ చేయండి. ఇది డెస్క్టాప్ మీదనో ల్యాప్టాప్ మీదనో ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. 1 hour. 1 hour ఎందుకు ఇస్తున్నానంటే, 1 hour ఇస్తున్నాను, బట్ 1 hour లో మీరు నాకు మెన్షన్ చేయండి ఎన్ని మినిట్స్ లో మీరు కంప్లీట్ చేశారనేది కూడా మీరు నోట్ చేసుకోండి. ఎలా నోట్ చేసుకుంటారు? స్టాప్ వాచ్ పెట్టుకోండి, పక్కన స్టాప్ వాచ్ పెట్టుకొని ఆ స్టాప్ వాచ్ ప్రకారం ఎన్ని మినిట్స్ అయిందని చూసుకోండి. మెయిల్ పంపించడం వెళ్ళదు. షూర్ సార్, ఐ టెల్ యు. సో మీకు మెయిల్ ఐడి ఓపెన్ చేయాలంటే ఫస్ట్ స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది కదా, వస్తుందండి స్క్రీన్ షేరింగ్? ఓకే, నౌ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేను ఒక గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అనుకోండి, గూగుల్ క్రోమ్ నే ఓపెన్ చేశాను. చేసిన తర్వాత, ఎందుకంటే నాకు అన్ని లాగిన్ అయి ఉన్నాయి కాబట్టి మీకు తెలియదు, జీమెయిల్ అని టైప్ చేయండి. ఓకే, వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారని చెప్పాను కదా, ఆ మెయిల్ ఐడి ఇట్లా ఓపెన్ చేయగానే మనకి కంపోజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంపోజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ కంపోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ మెయిల్ ఐడి ఇచ్చాడు మీకు ఎగ్జామ్ లో, ఏ మెయిల్ ఐడి? ఆదిత్య ప్రకాష్ రెడ్డి 2000. సో మీరు ఈ విధంగా ఆదిత్య ప్రకాష్ రెడ్డి @gmail.com ఫుల్ నేమ్ టైప్ చేయాలండి, ఫుల్ అడ్రస్ టైప్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ లైన్ లో ఏం చెప్తారంటే, టెస్ట్ ఫైల్స్, ఏదో ఒకటి టెస్ట్ ఫైల్స్ అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ 62258 ఈ విధంగా ఇచ్చేసి, దాని తర్వాత అటాచ్మెంట్స్ ఉంటుంది కదా, టెస్ట్ ఫైల్స్ లోకి వెళ్ళి అటాచ్మెంట్స్ లోకి వెళ్ళి ఏదైతే ఫోల్డర్ మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళండి. ఇది వర్డ్, ఇది ఎక్సెల్. ఏ విధంగా సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ ఒక ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ యూజ్ చేసి మిగతా ఫైల్స్ సెలెక్ట్ చేయండి, చేసి ఓపెన్ అనండి. ఈ అన్ని అటాచ్మెంట్లు ఈ విధంగా ఇక్కడ అటాచ్ అవుతాయి. సెండ్ అనండి. మెసేజ్ సెండ్, నాకు ఆ మెసేజ్ కూడా రిసీవ్ అవ్వడం జరిగింది. సో నాకు ఈ విధంగా 5 ఫైల్స్ వస్తాయి. ఈ 5 ఫైల్స్ ని నేను ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చాను అనేది చూసుకొని దాని ప్రకారం మీరు ఏమి రాశారు, ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారని చెప్పి నేను ఇదే ఈమెయిల్ కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా ఎంఎస్ వర్డ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి,
ఎంఎస్ వర్డ్ లో 10 మార్క్స్ వచ్చాయి, ఎక్సెల్ లో 5 మార్క్స్ వచ్చాయి, పవర్ పాయింట్ ఇట్లా మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్కువ మిస్టేక్లు ఎందులో వర్డ్ లో 2A వచ్చాయి అనుకోండి మార్క్స్, ఎందులో ఎక్కువ ఎందుకు ఇక్కడ మిస్టేక్స్ ఎందుకు 2A వచ్చాయి అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసి మీన్స్ ఏంటంటే అదే ఈమెయిల్ కి రిప్లై ఇస్తాం. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ ది రిజల్ట్ in WhatsApp, you can check your email. Okay, this will take some time. I will give result by tomorrow morning. Okay, and ఎవరైతే ఆల్రెడీ క్లాసెస్ లో ఉన్నారో వాళ్ళకి డైలీ ఒక టెస్ట్ జరుగుతుంది. ఎవరైతే మాక్ టెస్ట్ కి మాత్రమే ఇవాళకి మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారో, ఒకవేళ మీకు ఈ వీక్ మొత్తం టెస్ట్ ఇట్లాంటివి కావాలి అనుకుంటే you can enroll, you can call me and you can enroll for this entire week with me. Okay, that's it for me from my end. So let's start up. So I need your response. Let's start the session. I mean exam start చేద్దామా లేదంటే ఒక 5-15 minutes ప్రిపేర్ అవుతారా? You can message me. No response? Okay, let's start. Let's start. Okay, 43 members uన్నారు. Let's give everybody 5 minutes. Okay, I don't have anything. You have your paper. If anybody want to share your screen, okay, 15 minutes takes. Okay, no problem. So we'll take 10 minutes, 10 minutes to 10-15 start చేద్దాం sir, no problem. 10-15. So if anybody wants to share your screen, ఎవరెవరు ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ లాగిన్ అయి ఉన్నారు, ప్లీజ్ లెట్ మీ నో దట్. కంప్యూటర్ లో కానీ లేదంటే ల్యాప్టాప్ లో కొన్ని లాగిన్ అయి ఉన్న వాళ్ళు, దే కెన్ షేర్ దే స్క్రీన్. ఏ విధంగా షేర్ చేయాలి? న్యూ షేర్ లోకి వెళ్ళండి. అంటే ఏమైనా మీ డెస్క్ కంప్యూటర్ లో జూమ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో న్యూ షేర్ లోకి వెళ్ళి మీరు డెస్క్టాప్ ఈ విధంగా వస్తుంది, స్క్రీన్ షేర్ చేసి షేర్ అనండి. నా అంటే నేను ఒక్కరినే కాదు, అందరూ మీ స్క్రీన్ చూస్తారు. ఓకే, ఎనీ కన్ఫ్యూజన్? So meanwhile I'll ask questions in between. Don't disconnect from Zoom. Don't disconnect from Zoom. I'll ask questions. Okay, this is your paper. This paper will be displayed here. Okay, this is your paper. Paper will be displayed here. Just go through the paper. ఇక్కడ నుంచి అయినా చూసి రాసుకోండి, లేదంటే మీ ఫైల్ ఓపెన్ చేసి అయినా రాసుకోండి. If anybody wants to tell something, if anybody wants to talk something, let me know. I'll unmute yourself. If you want take break for 5 minutes, you can take. Okay, then you start writing the exam. First మీరు ఏది రాస్తారనేది చెప్పండి. దాని తర్వాత నేను ఎగ్జామ్ తర్వాత అందరినీ అన్మ్యూట్ చేస్తాను. ఎవరెవరు మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. మీ డౌట్ క్లారిఫికేషన్స్ ఏమున్నా కూడా నన్ను అడగండి. ఐ విల్ క్లియర్ దోస్ డౌట్స్. Any doubts guys about exam? Overall syllabus అయితే అర్థమైంది కదా. 5 points. 5 points will have different weightage. Different points we need to check. Just go through it. ఎందుకంటే ఇక్కడ మీకు కావాల్సింది మెయిన్ పాయింట్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ క్లాసులు వినడం వల్ల రాదు, ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. ఆ ప్రాక్టీస్ కూడా ఒక టైం లిమిట్ పెట్టుకొని చేయడం వల్ల వస్తుంది. వితౌట్ టైం లిమిట్ ఇఫ్ యూ కంప్లీట్ ఆల్సో దట్ ఈస్ వేస్ట్, రైట్? 30 minutes దగ్గర మీకు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను ఒక 45 minutes ఇస్తున్నాను. ఈ 45 minutes ని యూటిలైజ్ చేసుకొని రాయండి. ఇవాళ 45 minutes, రేపు 40, ఎల్లుండి 35, ఆ తర్వాత 30, దట్ మైట్ డిక్రీజ్ టు 25. విల్ స్టార్ట్. ఐ మీన్ మీ ఎగ్జామ్ వరకు 20 minutes లో కంప్లీట్ అటెండ్ చేద్దాం. మన పాత గ్రూప్ 2 ఆంగ్లో యూనివర్సిటీ వాళ్ళు, FRO సెషన్ వాళ్ళు చాలా మంది ఫోన్ చేసి నాకు చెప్పడం జరిగింది, సార్ 20 minutes లో పేపర్ అయిపోయింది, 15 minutes లో పేపర్ అయిపోయింది, 25 minutes లో పేపర్ అయిపోయింది. ఈ విధంగా సో ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత తొందరగా మనము గ్రాప్ చేయగలుగుతాం.
Okay. Okay, if ఎవరి దగ్గరైనా సిస్టమ్ లేకపోతే జస్ట్ కాన్సన్ట్రేట్, జస్ట్ చెక్. ఇఫ్ సిస్టమ్ ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఎంతమంది ప్రాక్టీస్ ఇప్పుడు చేస్తున్నారు లైవ్ లో? ప్లీజ్ రేజ్ యూర్ హ్యాండ్స్. వెరీ నైస్. 2, 3, 4, 5. Great, great. I need more participation, guys. More participation. 6. So guys, please start. 10:15 will start. We'll take 5 minutes break. Okay, you can't share an ostunda. I'll give you permission. Okay, give me 1 minute. I'll do the settings. సరే ఒకసారి సురేష్ గారు ఒకసారి చెక్ చేయండి మళ్ళీ ఒకసారి. ఐ మీన్ షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ యువర్ స్క్రీన్. I'm just making you as host. Control will be comes to you. You can share your screen. So now you are the host for this group. You can share your findings. I'll stop sharing my screen. As you can share. Very nice. You can minimize this chat. Great, great.